ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వరంగల్ కార్యాలయంలో బీజేపీ పార్లమెంట్ మేనిఫెస్టోను విడుదల చేసిన రమేష్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్టు మండిపడ్డారు. కడియం శ్రీహరి దళితులను రాజకీయంగా అణగదొక్కారని ఆరోపించారు. 4 సార్లు ఓడిపోయిన కడియం ఒక్కసారి గెలవగానే ఇష్టముచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. బీజేపీపై తనపైన ఇష్టముచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు ఆరూరి రమేష్. భారతీయ జనతా పార్టీ మాకు గట్టి పోటీ ఇస్తున్నది. మేము ఓటమి పాలవుతున్నామని వచ్చి రాని ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మరి ఏ విధంగా పెడుతున్నారో వారి మీద ఏ విధంగా కేసులైనా కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదా కడియం శ్రీహరి గారు మీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. గౌరవ ప్రధాని గారు ఒక బీసీ బిడ్డ ఈ దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగింపు జరుగుతుంది తప్ప తీసేసేది ఉంటుందా? ఇన్ని రోజులు లేని ఈ చర్చ ఎందుకు ముందు పెట్టారు అంటే మీలో ఉన్న భయం ఏంటి? భారతీయ జనతా పార్టీని మోడీ గారిని చూస్తే ఎందుకు భయపడుతున్నారు?